ఫ్రెండ్లీ విధానాలతో ఉద్యోగులకు చేయూత. సో, ఇక్కడ అన్ని డిమాండ్లకు సానుకూలమే. అయితే ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదవీ విరమణ వయసుకు సంబంధించి 61 సంవత్సరాలు లేదా 33 ఏళ్ల వయసు అనేది పూర్తిగా అవాస్తవం అండి. దీనికి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం కీలకమైన ప్రకటన అయితే విడుదల చేసింది. అలాంటి అవాస్తవ న్యూస్ను నమ్మొద్దు అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా మెన్షన్ చేసింది. ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి ఇటువంటి ప్రతిపాదన అయితే ఏమీ లేదని పేర్కొంటూ మనకి ఇంపార్టెంట్ అప్డేట్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని డిమాండ్లకు సానుకూలమే అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మధ్యంతర వృత్తిని గత ప్రభుత్వం వాయిదా వేస్తూ కాలయాపన చేసిందనే అపవాదం ఉంది. అయితే ఐఆర్ ప్రకటనకు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. మార్కెట్ పరిస్థితుల్లో పెరిగిన ధరలను ప్రామాణికంగా తీసుకుని నిర్ణయించే పీఆర్సీ ఫిట్మెంట్ను ఈ దఫా కొత్త పద్ధతిలో పూర్తి చేసి ఉద్యోగులకు లబ్ధి చేసేలా నూతన విధానాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ఎత్తివేతపై సాధ్యాసాధ్యాల పరిశీలన, అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసే యోచన పరిశీలనలో ఉందని తెలిపింది. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించని ఉద్యోగ ఫ్రెండ్లీ విధానాన్ని అనుసరించి దేశానికే మార్గదర్శకం అయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం పలు సమస్యల పరిష్కారానికి త్వరలో అంకురార్పణ చేయనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు అనగానే పక్షపాత పూరిత ధోరణితో కొన్ని గుర్తింపు సంఘాలతోనే సమావేశం అయ్యేదని, కొన్ని సంఘాలను విస్మరించడం జరిగేదనే అపవాదు ఉంది. దీన్ని సరిదిద్దేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్జీఓ, టీఎన్జీఓ సంఘాలనే కాకుండా అన్ని వర్గాల యూనిఫామ్ సర్వీసులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఆహ్వానించి వారితో సమావేశం జరిపేందుకు సుముఖంగా ఉందని చెబుతున్నారు. అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగ సమస్యలకు కూడా ఏకకాలంలోనే పరిష్కారం దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంగా ఉందని తెలిసింది. ఈ క్రమంలో నేరుగా ఉద్యోగులు, వారి సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులతోనే సమావేశం అయితే వారి సాధక బాధకాలు తెలుస్తాయని, అందుకే ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీసిపోకుండా వేతనాలు ఉండాలనే అభిమతంతో సీఎం ఉన్నారని సమాచారం. ఆ తర్వాత సుదీర్ఘ కాలంగా పలు శాఖల్లో బదిలీ లేకపోవడం, ఆదాయ రాబడి శాఖల్లో పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదోన్నతులను కల్పించి అర్హులకు సూపర్ న్యూమరీ పోస్టులతో సత్వర న్యాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలుస్తుంది. త్వరలో ఎన్నికలు ముగిసిన వెంటనే పలు శాఖల్లో ఉద్యోగ బదిలీల షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. పదోన్నతులు, ప్రమోషన్లకు 2 ఏళ్ల పరిమితిని నిక్కచ్చిగా అమలు చేసి అర్హులకు న్యాయం చేసే దిశగా కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వంలో ఇంకా తెలంగాణకు రాకుండా ఆంధ్రాలోనే పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.